హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. కొన్ని పరిచయాలు మన జీవితంలోకి చాలా ఆలస్యంగా వస్తాయి. కానీ వచ్చిన తర్వాత మాత్రం మనసులో ఎప్పటి నుంచో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి కదా. అరుణ్కి మాధవి ఎవరో తెలీదు. మాధవి తన మనసులో అరుణ్కి ఎంతటి స్థానం ఇచ్చుకుందో కూడా అతనికి తెలీదు. కానీ ఒక మనసు మాత్రం అతని కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తుంది. అతన్ని ఒక్కసారి చూడాలని మొదలైన ఆ కోరిక అతని గొంతు వినాలనే ఆశగా మారింది. ఆ ఆశ నెరవేరుతుందో లేదో తెలియకుండా మాధవి చివరికి ఆఫీస్కి వెళ్ళింది కదా. అక్కడ అతన్ని కలవలేకపోయినా అతని పేరు తెలుసుకుంది, అతని నెంబర్ సంపాదించుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఒకటే, ఆ నెంబర్కి చేసిన మొదటి కాల్ వాళ్ళిద్దరి జీవితాలను మార్చే ఒక కథకు మొదటి అడుగు కాబోతోందని. అసలు మాధవిని అరుణ్ని ఇంతగా ఎందుకు ఇష్టపడుతోంది? అరుణ్కి మాధవి ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య గతంలో ఏం జరిగింది? తెలియాలనుకుంటే కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మాధవి ఇంకా అదే క్యాబిన్ తలుపు వైపు చూస్తూ నిలబడిపోయి ఉంది. ఇంత దగ్గరగా వచ్చి కూడా అతన్ని కలవలేకపోతున్నానన్న ఆలోచనతో మనసులో నిరాశ మొదలైంది. అయినా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన మాత్రం తనకి రాలేదు. ఏదో ఒక మార్గం చూసుకొని అయినా అతన్ని కలవాలని ఆమె మనసు గట్టిగా కోరుకుంటుంది. కొద్దిసేపు మౌనంగా నిలబడిన ఆమె చివరికి తనలోని సందేహాన్ని ఆపుకోలేక అక్కడ ఆమెని అడిగి మెల్లగా అడుగుతుంది, మీ బాస్ పేరేంటి అని. ఆమె అడిగిన ప్రశ్నకు ఆ ఉద్యోగిని కాసేపు ఆమెను చూసి తర్వాత సమాధానం చెప్తుంది. మా బాస్ పేరు అరుణ్ అని చెప్తుంది. ఆ ఒక్క పేరు ఆమె చెవుల్లో పడిన క్షణంలోనే ఆమె మనసులో ఏదో మధురమైన అలజడి మొదలైంది. అరుణ్, ఆ పేరు మనసులో మెల్లగా ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటి వరకు తనకు తెలిసిన పేరే అయినా ఆ క్షణంలో మాత్రం ఆ పేరు మరింత కొత్తగా, మరింత అందంగా అనిపించింది మాధవికి. ఆమె పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. కళ్ళు మళ్ళీ ఆ క్యాబిన్ తలుపు వైపు మళ్ళాయి. అరుణ్ అని తనలో తానే మెల్లగా అనుకుంది. ఆ పేరు పలికిన వెంటనే గుండె మరోసారి వేగంగా కొట్టుకుంటోంది. ఇంతసేపు తన మనసులో దాచుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఒక పేరుగా తన ముందు నిలిచినట్టుగా అనిపిస్తోంది. అరుణ్. ఆమె మనసు మాత్రం ఆ ఒక్క పేరునే పదే పదే పలుకుతోంది. మాధవి కాసేపు మళ్ళీ ఆ క్యాబిన్ వైపు తలుపు వైపు చూస్తూ నిలబడిపోతుంది. ఆ తలుపు అవతలే అరుణ్ ఉన్నాడన్న ఆలోచన ఆమె గుండెల్లో ఒకవైపు ఆనందాన్ని నింపుతుంటే, మరోవైపు అతన్ని కలవలేకపోతున్నానన్న ఆతృత మనసును కలిచివేస్తోంది. ఇంత దూరం వచ్చి అతన్ని కల్లారా చూసిన తర్వాత కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. అది ఊహించుకోలేని విషయం కూడా. అందుకే ఏదో ఒక మార్గం కనిపెట్టాలన్న ఆలోచనతో ఆమె తనను ఆపిన ఉద్యోగిని వైపు తిరిగి చూసింది. కాసేపు ఏమడగాలో తెలియక నిశ్శబ్దంగా నిలబడిన తర్వాత తన గొంతులోని వణుకును దాచుకుంటూ మెల్లగా అడిగింది, మీ దగ్గర అరుణ్ సార్ నెంబర్ ఉంటే నాకు ఇస్తారా అని. ఆమె అడిగిన మాట చాలా సాధారణంగానే ఉన్నా ఆ మాట వెనుక ఉన్న ఆతృత మాత్రం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఉద్యోగిని కాసేపు ఆమె వైపు చూసి, మేడం, సార్ పర్సనల్ నెంబర్ మేము ఎవరికి ఇవ్వకూడదు అని మర్యాదగా చెప్పింది. ఆ సమాధానం మాధవి ఊహించిందే అయినా వినగానే మాత్రం గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది. ఆమె వైపు మళ్ళీ చూసి తలుపు వైపు చూస్తోంది, క్యాబిన్ వైపు. ఇంత దగ్గరగా వచ్చి కూడా తన చేతుల్లో ఏమీ లేకుండా తిరిగి వెళ్ళిపోవాలా అన్న ఆలోచన ఆమె మనసులో నెమ్మదిగా బాధను నింపుతోంది. ఆమె కళ్ళలోని ఆతృత మరింత పెరిగింది. ప్లీజ్ అని మాధవి మెల్లగా అడిగింది. ఉద్యోగిని ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూస్తూ నిలబడిపోయింది. నేను ఆయనతో చాలా మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
అందుకే మీరు ఒక్కసారి నాకు నెంబర్ ఇస్తే అని మాధవి చెప్పి ఆగిపోయింది. మేడం, నాకు అర్థమవుతుంది. కానీ నా చేతుల్లో ఏమీ ఉండదు కదా! సార్ పర్మిషన్ లేకుండా ఆయన నెంబర్ ఎవరికీ ఇవ్వకూడదు అని ఉద్యోగిని మరోసారి స్పష్టంగా చెప్పింది. మాధవి కళ్ళు కాసేపు కిందకి వాలిపోయాయి. ఆమెకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకవైపు తన మనసులో దాచుకున్న మాటలు, అరుణ్కి చెప్పాలనే కోరిక, మరోవైపు అతన్ని కలిసే అవకాశం దొరకకపోతుందేమో అన్న భయం. ఇంతకాలం తనను తాను ఎంత ధైర్యంగా ఉంచుకున్నా ఇప్పుడు మాత్రం ఆ ధైర్యం ఒక్కొక్కటిగా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అయితే మీరు ఆయన అడగండి అని చివరకు చెప్పింది మాధవి. ఏమని అడగాలి మేడం అని అంటుంది ఉద్యోగిని. నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి, ఆయన నెంబర్ అడుగుతున్నానని చెప్పండి. ఆయన ఇవ్వకూడదంటే నేను ఏమీ మాట్లాడను, కానీ ఆయన అడగకుండా మాత్రం నన్ను తిరిగి పంపించకండి ప్లీజ్ అని అంటుంది. ఆ చివరి ప్లీజ్ అనే మాటలో మాధవి ఎంతటి ఆత్రుత దాచుకుందో ఆమె గొంతే చెప్పేస్తుంది. ఉద్యోగిని ఆమె వైపు గమనించింది. మాధవి ముఖంలో ఎలాంటి నటన లేదు. ఆమె నిజంగానే అరుణ్ని కలవాలని కోరుకుంటుందని తనకి అర్థమైంది. చివరకు ఆమె తల ఊపింది. సరే మేడం, నేను సార్ని అడిగి చూస్తాను అని చెప్పి కొంచెం పక్కకు వెళ్ళింది. ఆమె ఫోన్ తీసుకున్న క్షణమే మాధవి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అరుణ్కి ఫోన్ వెళ్తోంది. తన గురించి అతనికి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటి వరకు అతని ముందుకు వెళ్ళి మాట్లాడాలని మాత్రమే అనుకున్న మాధవికి ఇప్పుడు అతని చెవుల్లో తన పేరు వినిపించబోతోందనే ఆలోచన గుండెల్లో వింతగా అనిపిస్తోంది. ఉద్యోగిని ఫోన్లో హలో సార్ అని మాట్లాడడం మొదలుపెట్టింది. మాధవి దూరంగా నిలబడినా ఆమె కళ్ళు మాత్రం ఉద్యోగిని మీదే ఉన్నాయి. ఫోన్ అవతల అరుణ్ ఏం మాట్లాడుతున్నాడో వినిపించకపోయినా ఉద్యోగిని ముఖంలో వచ్చే ప్రతి చిన్న మార్పును గమనిస్తోంది మాధవి. సార్, ఆఫీస్కి ఒక మేడం వచ్చారు. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెబుతున్నారు, బ్రతిమిలాడుతున్నారు అని చెప్తుంది. అంతే, మాధవి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె వేళ్ళు తెలియకుండానే చీర కొంగును గట్టిగా పట్టుకున్నాయి. ఉద్యోగిని మళ్ళీ మాట్లాడింది. మీకు బాగా కావలసిన వాళ్ళని అంటున్నారు సార్. మీతో చాలా మాట్లాడాలట. మీ నెంబర్ ఇవ్వమని నన్ను బ్రతిమిలాడుతున్నారు. నేను ఇవ్వలేనని చెప్పాను. మీరు ఒక్కసారి అడిగి చెప్పమని అంటున్నారు. మీకు బాగా కావలసిన వాళ్ళు అనే మాట మాధవి చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపించసాగింది. ఆమె మనసు ఒక్కసారిగా ఎన్నో ప్రశ్నలతో నిండిపోయింది. అరుణ్కి తన గురించి ఏమనిపిస్తుంది? తన గురించి చెప్పగానే అతని మనసులో ఏ ఆలోచన వచ్చింది? తనతో మాట్లాడాలని అతనికి అనిపిస్తుందా? లేక కేవలం మర్యాద కోసం మాత్రమే నెంబర్ ఇస్తాడా? ఆలోచనలన్నీ ఒకదానిపై ఒకటి పడి ఆమె మనసును మరింత కలవర పెడుతున్నాయి. ఇంతలో ఉద్యోగిని అవునా సార్, సరే సార్ అంటూ 2 సార్లు తల ఊపింది. ఆ తర్వాత చిన్నగా ఓకే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మాధవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరకు వచ్చేస్తుంది. ఏమన్నారు మీ సార్ అని అడుగుతుంది. ఆమె గొంతులో ఆతృత అంత స్పష్టంగా ఉంది కాబట్టి ఉద్యోగిని చిన్నగా నవ్వింది. సార్ నెంబర్ ఇవ్వమన్నారు మేడం అంటూ నవ్వుతుంది. ఆ మాట విన్న క్షణంలో మాధవి కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగొచ్చింది. ఆమె ఊపిరి పీల్చుకోవడం కూడా మరచిపోయినట్లుగా కాసేపు నిలబడిపోయింది. ఇంతసేపు గుండెల్లో కూరుకుపోయిన భయం ఒక్కసారిగా కరిగిపోయింది. తాను ఊహించుకున్నట్టే అరుణ్ తనను తిరస్కరించలేదని అనుకుంది. తనతో మాట్లాడడానికి, తనకు తన నెంబర్ ఇవ్వడానికి అతను ఒప్పుకున్నాడు. ఉద్యోగిని తన ఫోన్లో ఉన్న నెంబర్ను చూసి మెల్లగా ఒక్కో అంకె చెప్పడం మొదలుపెట్టింది. మాధవి తన ఫోన్లో నెంబర్ను జాగ్రత్తగా టైప్ చేసుకుంది. ఒక్క అంకె కూడా తప్పిపోతుందేమో అన్నట్లుగా 2 సార్లు చూసుకుంది. చివరికి
ఆ నంబర్ సేవ్ చేయడానికి పేరడిగినప్పుడు ఆమె వేళ్ళు కొన్ని క్షణాలు కదల్లేదు. ఏ పేరు పెట్టాలి ఆమెకు తెలీదు. ఎందుకంటే అది కేవలం నెంబర్ మాత్రమే కాదు, తన మనసులో ఇంతకాలం ప్రత్యేకంగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు తన ఫోన్లో కూడా వచ్చేశాడు. చివరకు మెల్లగా టైప్ చేయడం మొదలుపెట్టింది. అరుణ్ పక్కన లవ్ సింబల్. సేవ్ బటన్ నొక్కి వెంటనే ఆమె కళ్ళు ఆ స్క్రీన్ మీద నిలిచిపోయాయి. ఆ పేరు చూసి ఆమె పెదవులపై తెలియకుండానే ఒక చిరునవ్వు పూస్తుంది. ఎన్నో రోజులుగా తన మనసులో దాచుకున్న పేరు ఇప్పుడు తన చేతిలో ఉన్న చిన్న ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఆమె వేళ్ళు కాల్ బటన్ దగ్గరకు వెళ్ళాయి. ఒక్కసారి నొక్కితే అతని గొంతు తన చెవుల్లో వినిపిస్తుంది. ఒక్కసారి నొక్కితే ఇంతకాలం తన మనసులో దాచుకున్న మాటలు అతనికి చెప్పవచ్చు. కానీ ఆ ఒక్క బటన్ నొక్కే ధైర్యం మాత్రం ఆమెకు ఇంకా రాలేదు. ఫోన్ను గుండెలకు దగ్గరగా హత్తుకొని మాధవి మెల్లగా కళ్ళు మూసుకుంది. ఆమె గుండె మాత్రం ఇప్పటికే అతని గొంతు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. అరుణ్ నెంబర్ తన ఫోన్లో సేవ్ అయిన క్షణం నుంచి మాధవి మనసులో ఉన్న ఆందోళన మొత్తం ఒక్కసారిగా ఆనందంగా మారిపోయింది. ఇంతసేపు గుండెల్లో మోసుకొచ్చిన ఆత్రుతకు చివరికి ఒక చిన్న సమాధానం దొరికినట్టుగా అనిపిస్తుంది మాధవికి. అతన్ని కలవలేకపోయినా అతనితో మాట్లాడటానికి కావలసిన ఒక చిన్న దారి మాత్రం తన చేతిలోకి వచ్చింది. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్ను మరొక్కసారి చూసుకొని తెలియకుండానే నవ్వుకుంది మాధవి. సాయంత్రం వరకు మాత్రం ఆమె మనసులో ఒక్కటే ప్రశ్న, ఏ రోజే ఫోన్ చేయాలా లేక రేపు చేయాలా? ఒక్కసారి ఫోన్ చేయాలని అనిపిస్తుంది మాధవికి. వెంటనే అలా మొదటి రోజే ఫోన్ చేస్తే బాగుంటుందా అనే సందేహం కూడా వచ్చింది. మళ్ళీ ఫోన్ పక్కన పెట్టింది. 2 నిమిషాలు గడవక ముందే తిరిగి మళ్ళీ తీసుకుంది. అరుణ్ నెంబర్ను తెరిచి చూస్తూ మళ్ళీ స్క్రీన్ ఆఫ్ చేసింది. తనలో తానే ఎన్నోసార్లు మాట్లాడుకోవాలో తెలియక అలా తెలియని పరిస్థితుల్లో పడిపోయింది మాధవి. అతనికి నేనెవరో కూడా తెలీదు, నేను ఫోన్ చేస్తే ఏమనుకుంటాడు అనే ఆలోచన ఒకవైపు, కానీ నేను మాట్లాడాలి, అతని గొంతు ఒక్కసారైనా వినాలి అనే కోరిక మరోవైపు. సాయంత్రం నెమ్మదిగా చీకట్లోకి జారుకుంటున్న మాధవి మనసులో మాత్రం ఆ ఒక్క ఆలోచన వెలుగుతూనే ఉంది. చివరికి ఇక తనను తాను ఆపుకోలేకపోయింది. అరుణ్ నెంబర్ను తెరిచి కొన్ని క్షణాలు స్క్రీన్ వైపు చూస్తూ కూర్చుంది.